అంటే ఇంత దారుణంగా చేసి మళ్ళా ఫర్దర్గా ఇది 2022-23 అయితే మళ్ళా అప్పులు చేసేసారు. అందుకే ఎంఆర్ఓ ఆఫీసులు కూడా తాకట్టు పెట్టారు. ఎంఆర్ఓ ఆఫీసులు లేదంటే గవర్నమెంట్వి లిక్కర్ తాకట్టు పెట్టడం, ఎక్కడ దొరికితే అక్కడ తాకట్లు పెట్టి ఇష్టానుసారంగా చేసేసారు. ఇది క్లియర్గా నేను చెప్పింది కాదు, ఇది నీతి ఆయోగ్ చేసిన ఎక్సర్సైజ్, ఒక రాష్ట్రాని కోసం చేసిన పని కాదు. దేశ ఆర్థిక పరిస్థితిని అధ్యయనం చేసి రాబోయే రోజుల్లో దీన్ని ఏ విధంగా ముందుకు తీసుకుపోవాలో ఒక సజెస్టివ్గా అడ్వైజరీ బాడీ అయినటువంటి నీతి ఆయోగ్ తయారు చేసిన రిపోర్ట్ ఇది. నెక్స్ట్ ఇక్కడ మీరు చూస్తే 18 రాష్ట్రాల్లో 17 రాష్ట్రం మంది బాటం అన్నింటికంటే కిందన ఉన్నాం. ఫిస్కల్ డెఫిసిట్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి. డెవలప్మెంట్ ఎక్స్పెండిచర్ 10% కూడా క్యాపిటల్ ఎక్స్పెండిచర్లో పెట్టలేదు. ఇది సినారియో. దెన్ నెక్స్ట్ ఇక్కడ మీరు చూసినప్పుడు 18-19 క్యాపిటల్ ఎక్స్పెండిచర్ బాగా తగ్గిపోయింది. సోషల్ సర్వీసెస్ అండ్ ఎకనామిక్ సర్వీసెస్ సెక్టర్లో 84.3%, 60.1% రెస్పెక్టివ్లీ అనే క్యూములేటివ్ బేసిస్లో ఉండాలి. 18లో ఉంది. అలాంటిది ఇక్కడికి వస్తే పూర్తిగా 18 84.3% తగ్గిపోయింది. దిస్ సోషల్ సర్వీసెస్లో. ఎకనామిక్ సర్వీసెస్లో 60.1% తగ్గిపోయింది. ఇక్కడికి వచ్చినప్పుడు ఇన్ ఫిగర్స్లో చూస్తే సోషల్ సర్వీసెస్ 2,369 కోట్లు, ఇది 360 కోట్లు. ఎకనామిక్ సర్వీసెస్ 16,691, 6,684, మొత్తం 19,061 పెడితే 7,044. ఇది కూడా ఆ రోజు బడ్జెట్. 14-19 లో బడ్జెట్. 19-24 ఎక్కువ బారోయింగ్స్, ఆదాయం పెరగడం, బడ్జెట్ ఫిగర్స్ పెరగడం అన్నీ వస్తుంది. దాంట్లో కూడా తగ్గి పెట్టారు. ఇక డెవలప్మెంట్ ఎక్స్పెండిచర్ అంటే సోషల్ అండ్ ఎకనామిక్ సర్వీసెస్. ఎకనామిక్ సర్వీస్లో అగ్రికల్చర్, ఇరిగేషన్, ఇండస్ట్రీస్, ఎనర్జీ, ట్రాన్స్పోర్ట్, రూరల్ డెవలప్మెంట్ ఇవన్నీ వస్తాయి. సోషల్ సర్వీస్లో సోషల్ సెక్యూరిటీ, సోషల్ సెక్యూరిటీ, వెల్ఫేర్, ఎడ్యుకేషన్, హెల్త్ కేర్ ఇవన్నీ వస్తాయి. అంటే అందులో కూడా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పెడతాం. హెల్త్లో హాస్పిటల్స్ కడతాం, ఎడ్యుకేషన్లో స్కూల్ బిల్డింగ్స్ కడతాం, వెల్ఫేర్లో వచ్చే కొందికి సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్ కడతాం. ఇలాంటి వేరియస్ దాంట్లో కూడా ఎక్స్పెండిచర్ పెట్టలేదు. నేను ఎంతో పని గిరిజనులు పెట్టాను, ఎస్సీలకు పెట్టాను అని మాట్లాడే ప్రభుత్వం ఏ మాత్రం కూడా ₹1 కూడా పెట్టకుండా వచ్చిన డబ్బుల్ని ఏం చేశారో దిక్కు తెలియకుండా ఖర్చు పెట్టి మొత్తం విధ్వంసం చేసే పరిస్థితికి వచ్చారు. ఆ విషయం నేను పదే చెప్పాను. ఇప్పుడు అదే విషయమే నీతి ఆయోగ్ కూడా కన్ఫర్మ్ చేశారు.